చేస్తున్న మన కమిషనర్ గారికి, అదేవిధంగా మన టీమ్ ఆఫ్ ఆఫీషియల్స్ అందరికీ కూడా స్వాగతం, అదేవిధంగా నమస్కారం తెలియజేసుకున్నాం. ఇక్కడ ఇష్యూ ఏమంటే గంగాధర్ గారు మన వస్తూ డ్యూటీ చేస్తారు 40 years అంటే ఆయన లైఫ్ అంతా కూడా మనకి అందించేస్తారు కదా. మనం కూడా అలాగే చేస్తాం. అంటే మనకి తెలియని విషయం అంటే మన గురించి మనం గౌరవించడం రాదు. అందుకే ఇప్పుడు నేను పరిగెట్టుకుని రావాల్సి వచ్చింది. నేను అక్కడ ఆల్రెడీ అందరికీ నమస్కారం. ముందుగా రికార్డ్ అసిస్టెంట్గా పదవి విరమణ చెందుతున్నటువంటి సిరా గంగాధర్ అలాంటి బంధువుగా కూడా మా అమ్మ అవుతారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు గత 37 ఏళ్ళుగా మున్సిపల్ ఆఫీస్లో 82లో ఎన్ఎంఆర్లో జాయిన్ అయ్యి ఈరోజు వరకు కూడా తన వృత్తిని చక్కగా నిర్వహించి ఈరోజు పదవి విరమణ చెందుతున్నారు. అలాగే మన కుల సంఘంలో కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ బాగా సేవలు అందిస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా 37 years అనేది ఆసమర్చి కాదు. అలా ఎటువంటి అవినీతి లేకుండా చక్కగా వృత్తిని నిర్వహించి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నటువంటి గంగాధర మామ వారికి వారి శేష జీవితము బాగా ఉండాలి. అలాగే మరింత సేవలు, మన పదవి విరమణ అయిపోతుంది మనం రెస్ట్ తీసుకుందామా అని లేకుండా మరింత సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసి సేవలు అందించాలనేసి కోరుకుంటూ, వారికి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యము అన్నీ సమకూర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. గంగాధర్ గారికి సారీ చెప్తున్నాం. గేట్ వర్క్స్ యాక్చువల్గా మనందరికీ అదేవిధంగా ఇంతమందితో మనం రోజు ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర ఉంటే ఆ టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు మనకు. అంటే అర్థం అవ్వదు ఉద్యోగంలో ఉంటే. కానీ అదే మనం విరమణ పదవి పొందిన తర్వాత అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని మాట్లాడడానికి వస్తే ఆ మనిషి బిజీగా ఉంటారు, మనకి రెస్పాండ్ అవ్వరు, ఇవన్నీ ఫీలింగ్స్ వస్తాయి. అలాంటివి ఏం పెట్టుకోదండి. ఇతర అధికారులు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పేరున ధన్యవాదాలు. మున్సిపాలిటీ అనేది ఒక సంస్థ. ఈ మున్సిపాలిటీ అనేది ఒక తల్లి లాంటిది. కమిషనర్ ఒక మెజిస్ట్రేట్ మాత్రం. మనం ఏదో రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్, ఆ రికమెండేషన్తో ఇంకో దగ్గర పోదాము అని చాలామంది చేస్తారు. అది చాలా తప్పు. ఏదున్నా కానీ మనం మెజిస్ట్రేట్ కమిషన్ దగ్గర మనం ఏదున్నా కానీ మాట్లాడి, మేడం ఇది నా పరిస్థితి, మీరు ఏమన్నా చేయండి, మీ పరిస్థితిలో మీరు ఏమన్నా చేసి నాకు న్యాయం చేయండి అని అడిగితేనే మనకి ఒక బలం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రికమెండ్ చేసినామంటే మేడంకి మనం కించపరిచినట్లేదు కమిషనర్. అది ఉండకూడదు. ప్రతి ఎంప్లాయీకి నేను అదొకటి. పొదుపు అనేది ప్రతి మనిషికి తెలిసిందే. కోరికలు గురాలు కాదు. మనిషికి ఆశ ఉండాల్సింది, అత్యాశ ఉంటుంది. ధన్యవాదాలు కలుపుతూ వాళ్ళ రిటైర్మెంట్ టైంలో వాళ్ళ ఇదే టైంలో అందరూ చేసి
ఆయనకి ఎన్నో ఇంట్లో బాధ్యతలు సందర్భంలో కూడా ఈ ఆఫీసు వర్క్లో మాత్రం బాగా అందరినీ మెప్పించి ఆఫీసర్ని అందరినీ మెప్పించి మంచి వ్యక్తిగా పేరు